సహజ పండితుడు అనే బిరుదు కలిగిన వారు. ఒకటి నన్నెచోడుడు, 2 వేమన, 3 పాల్కురికి సోమనాథుడు, 4 పోతన. ఆన్సర్ 4 పోతన. చూడడం అనే కళ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? 1 గల్పిక, 2 వ్యాసం, 3 గేయకథ, 4 సంపాదకీయం. ఆన్సర్ 2 వ్యాసం. కవి బ్రహ్మ ఎన్నవ శతాబ్దానికి చెందినవారు? 1 16వ, 2 17వ, 3 18వ, 4 13వ. ఆన్సర్ 4 13వ. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి చెందిన కవి ఎవరు? 1 ఎర్రన, 2 పోతన, 3 తిక్కన, 4 సోమన. ఆన్సర్ 1 ఎర్రన. క్రింది వాటిలో భూతకాలాన్ని తెలిపే అసమాపక క్రియ ఏది? 1 క్వార్థం, 2 తుమ్మునార్థకం, 3 శత్రార్థకం, 4 వ్యతిరేక క్వార్థం. ఆన్సర్ 1 క్వార్థం. ఆమ్రేడిత సంధికి ఉదాహరణ? 1 తేనెటీగ, 2 ఒకరేమిటి, 3 అక్కడక్కడ, 4 రమ్యమైన. ఆన్సర్ 3 అక్కడక్కడ. తృణం పదానికి అర్థం? 1 రుణం, 2 తరుణం, 3 గడ్డి, 4 శాసనం. ఆన్సర్ 3 గడ్డి. వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు మార్పు చెందక ఉండేవి? 1 అచ్చులు, 2 హల్లులు, 3 స్థిరాలు, 4 ఉభయాక్షరాలు. ఆన్సర్ 3 స్థిరాలు. క్రింది వాటిలో 2 క్రియలు ఒకేసారి జరుగు క్రియ? 1 క్వార్థం, 2 శత్రార్థకం, 3 అప్యర్థకం, 4 వ్యతిరేక క్వార్థం. ఆన్సర్ 2 శత్రార్థకం. వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు. ఇది ఏ వాక్యం? 1 సంశ్లిష్ట వాక్యం, 2 సంయుక్త వాక్యం, 3 సామాన్య వాక్యం, 4 ప్రశ్నార్థక వాక్యం. ఆన్సర్ 1 సంశ్లిష్ట వాక్యం. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.